సో గైస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లొకేషన్ స్టార్ బక్స్ కాడ. ఇక్కడ మొత్తం కలర్ఫుల్ వాల్ ఉంది చూడండి. రైడ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి రైడ్ చేద్దాం. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇందాకే స్కూబా డైవింగ్ చేసాం, కిందికి వెళ్ళాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఇక కొబ్బరి నీళ్ళని తీసుకొని హలో గాయస్, దిస్ ఇస్ డే 3 ఇన్ పాండిచ్చేరి. మేము పొద్దున లేచి మంచి బట్టలు వేసుకొని ఇక్కడ ఫ్రెండ్స్ కాలనీకి వచ్చేసినాం. ఇక్కడ ఫ్రెండ్స్ కాలనీలో మంచి మంచి ఫోటోలు వస్తాయి, మీకు చూపిస్తా. లొకేషన్స్ మస్తు లొకేషన్స్ ఉన్నాయి. సో గాయస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లొకేషన్ స్టార్ బక్స్ కాడ. ఇక్కడ మొత్తం కలర్ఫుల్ వాల్ ఉంది చూడండి. ఇక్కడ అందరు ఫోటో దిగుతారు. ఇక్కడ సెకండ్ లొకేషన్, ఈ వాల్ కూడా అందరు ఫోటో దిగుతారు. ఇక్కడ చాలామంది పొద్దున వస్తారు ఫోటోషూట్ కోసం, ఎందుకంటే సన్లైట్లో మంచి ఫొటోస్ వస్తాయని. నైట్ కూడా రావచ్చు, లైటింగ్లో మంచి ఫొటోస్ దిగవచ్చు. ఇది థర్డ్ లొకేషన్ మొత్తం. ఇక్కడ ఒక రైట్ సైడ్ క్యాఫే కూడా ఉంది, కాఫీ బార్. ఇది ఇంకొకటి లొకేషన్ చూడండి, ఎల్లో కలర్ బిల్డింగ్. ఇది ఒక్కటి హోటల్, ఆడ కూడా మస్తు ఫోటోలు వస్తాయి. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగినాం మంచి మంచి, మీకు చూపిస్తా చూడండి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన, అయినా ఒకసారి చూపిస్తా చూడండి. ఫోర్త్ పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. సో గాయస్ మంచి ఫోటోషూట్ అయిపోయింది, ఇప్పుడు టిఫిన్ చేయడానికి పోతున్నాం. సో గాయస్ టిఫిన్ చేసేసినాం, ఇప్పుడు మేము ప్యారడైజ్ బీచ్కి వెళ్తున్నాం. ప్యారడైజ్ బీచ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇన్ ద పాండిచ్చేరి. అక్కడ ఉన్న ప్లేస్, అక్కడ ఉన్న వాటర్, అక్కడ ఉన్న రైడ్స్, అక్కడ ఉన్న లొకేషన్ అన్నీ జబర్దస్త్ ఉంటాయి. మీకు చూపిస్తా, అక్కడ పోయినాక మంచిగా చూపిస్తా. అప్పుడు దాకా ఒక సినిమాటిక్ ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీ విత్ విశాల్ బ్లాగర్, విశాల్ రతన్ బ్లాగర్. హై చెప్పరా విశాల్. 400 మంది, 400 ఫాలోవర్స్. Hi guys, వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ ఇది మాకు చాలా నచ్చింది. రామ్ రామ్ సేఠ్జీ. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. డైరెక్ట్ కనెక్టెడ్ టు బే ఆఫ్ బెంగాల్. ఇట్స్ ఇండియా సర్దార్ టూ. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది ఇట్లా మాట నమ్మకూరి ఏమేమో చూస్తే అర్థం. ఈ రాష్ట్రం నాలాంటి ఇంటెలిజెంట్ ఉంటేనే పోటీ. విషయం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి పాండిచ్చేరికి అయితే రాకండి. అన్నీ ఏమేమో ఉన్నాయి, వాళ్ళు ఏమేమో చెప్తున్నారు. నేను మీకు ఈ శుభ సందర్భంలో ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నా. నేను మొన్ననే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. నేను మీ ఐఏఎస్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. సో నేను కలెక్టర్గా నా విధులు నిర్వహిస్తాను. సార్ మీరు ఇలాంటి కలెక్టర్ అరే సాయి వాళ్ళని కొందరమ్మని రా. వాడు వీడియోలో వాడద్దు అనుకుంటున్నా సాయి గారు.
పెద్ద పబ్లిక్ ఫిగర్ రా మరి సాయిగాడు కలెక్టర్ కాదు ఐపీఎస్ కలెక్టర్. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. సో గైస్ పొద్దున మేము ఫోటోస్ చేసేసినాం. ఇప్పుడు పారాడైస్ బీచ్ వచ్చేసినాం. ఇక్కడ ఎంట్రీ టిక్ 90 రూపీస్ పర్ పర్సన్ అంట. చూద్దాం ఎట్లా ఉంటుంది. రైడ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి రైడ్ చేద్దాం. రామ్ అనిపిస్తుందిరా. ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత చూద్దాం. అన్ని చూస్తే చినిపోయేలాగా మరి ఇట్లయితే లోపల పోయి చూద్దాం ఎట్లా ఉంటుంది. హలో వెల్కమ్ టు విశాల్ వ్లాగ్స్ డే 3 ఇన్ పారడైస్ డే 1 ఇన్ పారడైస్ బీచ్ డే 3 ఇన్ పాండిచేరి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఓకే అరే సెల్ఫీ క్లిక్ చేయడానికి రా అట్లనే వీడియో రికార్డ్ చేసి సెల్ఫీ క్లిక్. అరే అక్కడ నొక్కాలి, ఎక్కడ నొక్కాలి అడిగి నొక్కాలి. అందుకే అంటుంది బటన్ బటన్ నొక్కితే See you in the action. మనం ఎంట్రీ ఇస్తాం లోపలికి. చెప్పురా. ఇప్పుడు మనకి చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా అరే ఇట్లా కాదురా బైక్ కొంచెం ఇట్లా పెట్టాలరా. న్యూస్ షేర్ చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ శుభ సందర్భంలో మీకు అందరు చెప్పాలనుకుంటున్నా, మొన్ననే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. నేను కలెక్టర్కి సెలెక్ట్ అయినా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ దేశానికి కలెక్టర్గా సర్వ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అరే ఇది బాగుంది. కలెక్టర్ వీడే అయ్యా ఈ డైలాగ్ చెప్తాను రా. ఇప్పుడు మేము పాండిచేరిలో ఉన్నాం, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాం ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను, అర్థం చేసుకోండి ప్లీజ్. తారే తారే తారే. అరే ఇందాక బాగుంది కదా, బాగా కలెక్టర్ వీడే. చూడండి ఫ్రెండ్స్, అటుంది ఇలాంటి బ్లాగ్స్ చూస్తే ఫేమస్ లొకేషన్ ఫ్రెండ్స్. మా బానుగాడు ఫ్రెండ్ ఫేమస్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఒకటి ఉంది, తర్వాత ఇది ఇక్కడ ఉంది, ఇట్లా మంచిగా ఉంది. ఇక్కడ మంచి లేదు ఫ్రెండ్స్. ఎంట్రీ ఎంట్రీ తానాని తానే తానే. సో గైస్ 90 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అందరికి బ్యాండ్ పెట్టేసారు. 4 గంటలు లోపల ఎంట్రీ ఇస్తున్నాం. ఇప్పుడు పోయి మంచి రైడ్లు ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మంచిగా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్కూబా డైవింగ్ ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, స్కూబా డైవింగ్ కోసం అడిగింది ఫ్రెండ్స్. ఒక నవ్వు నవ్వింది ఫ్రెండ్స్. అంటే ఒక నవ్వు నవ్వుతాడు అంటే ఈ దెంగేమని
హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే స్కూబా డైవింగ్ చేసాం, కిందికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ ద్వారకలో మిగిలిన రిమైన్స్ ఇక్కడ సగం ఉన్నాయి ఫ్రెండ్స్. పెట్రా వాళ్ళ చిన్న రీల్ ఫేమస్ అయిపోద్ది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఇదేరా బ్లాగింగ్ అంటే తెలియదు కూడా చెప్పాలి. గైస్ లోపల బీచ్కి వచ్చేసినాం. మీరు అనుకుంటున్నారేమో ఈ బట్టలు ఎందుకు వేసుకోరు, కానీ మేము ఒక రీల్ షూట్ చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టండి, మీకు రీల్ కనిపిస్తుంది. మొత్తం బీచ్ వైబ్స్. ఈ హ్యాట్ కింద వచ్చినాం ఫోటోషూట్ కోసం. మంచి మంచి ఫోటోలు వస్తున్నాయి. ఇటు బాయ్ అయితే మొత్తం జబర్దస్త్ వాడు పట్టుకున్నట్టు పట్టుకుంటారా చెప్పాలి రీల్. అరే కాకపోతే సో గైస్ జబర్దస్త్ ఫోటోషూట్ అయిపోయింది. మంచి మంచి ఫొటోస్ వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్లో పోయి చూడండి. ఇప్పుడు బట్టలు చేంజ్ చేసుకొని సీదా సముద్రంలో దూకడమే. లెట్స్ గో. పోదాం తొందరగా. అరే బీచ్ లకు పోదాం అరే వీని ఫోటో ఉంటుంది గైస్ పాండిచ్చేరి వస్తే ప్యారడైజ్ బీచ్ కంపల్సరీ రండి గైస్. ఎందుకంటే ఇలా మంచి ఫోటోషూట్ కోసం ఎంజాయ్ చేయడం కోసం మస్తు ఉంటుంది. ఇక్కడ వాటర్ చూడండి గైస్, మొత్తం బ్లూ 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 కలర్ ఉంది. అయిపోతుంది, మంచిగా ఫొటోస్ వస్తాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హైలైట్ ఉంటుంది ఇక్కడ. అరే ప్యారడైజ్ బీచ్ లో మస్తు ఎంజాయ్ చేసినాం. మంచి మంచి ఫోటోలు దిగినాం, మంచి మంచి రీల్స్ తీసుకున్నాం. మస్తు మజా వస్తుంది. మీరు కూడా రావచ్చు గైస్. మాను ఎట్లా అనిపిస్తుంది ప్యారడైజ్ బీచ్? అందరికన్నా ఇదే బీచ్ మంచిగా ఇక్కడ పైసలు ఎక్కువ. రైడ్కి వెళ్ళాం ఫ్రెండ్స్, సముద్రం లోపలికి వెళ్ళి తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. నేను 220 మీద పోయినా ఫ్రెండ్స్. అయితే బండి ఓవర్ స్పీడ్ అయితే 200 ఫైన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది సో మీరు ఒకవేళ రైడ్కి వెళ్తే 200 మీద వెళ్ళండి ఫ్రెండ్స్. నా లెక్క 220 250 మీద ట్రై చేయకండి ఫ్రెండ్స్. ఏంటిది మాకేంటిది అంటే ఫ్రెండ్స్ ఇంకోటి ఏదైనా ట్రై చేసి చెప్తా. ఓకే నెక్స్ట్ ఆర్డర్ అండర్ గైస్ మేము ఇక్కడ ఒక రీల్ షూట్ చేస్తుండే, కానీ మాతో ఒక ఫామ్ మూమెంట్ అవుతుంది. చూడండి ఏమవుతుందో. అరే 3 2 1 స్టార్ట్. చలో ఉరుకుటా పోవాలి. ఉరుకుటారా? అప్పుడు ఎప్పుడు పడింది రా ఫోన్?
ఇప్పుడు మేము మంచి బీచ్లో ఎంజాయ్ చేసి 2-3 రీల్స్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చేసినాం. ఇప్పుడు అందరూ షవర్ తీసుకుంటారు. ఇక షవర్ కూడా ఉంది. ఇప్పుడు మంచి బీచ్లో ఎంజాయ్ చేసినాం, మంచి షవర్ తీసుకున్నాం. ఇప్పుడు మంచిగా ఇక కొబ్బరి నీళ్ళని తీసుకొని మంచి ఎండాకి తాగుతాం. సూపర్ ఉంటుంది. ఏమన్నా చెప్పండి రా. కొబ్బరి నేచురల్ ప్లేస్ ఎట్లా అనిపిస్తుంది మంచిగా పాండిచ్చేరి? పాండిచ్చేరి సూపర్. ఆ బీచ్ కొంచెం అయిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది పాండిచ్చేరి? తీయగుందా? మంచిగుందా? బీచ్ ఎట్లా అనిపించింది? మొత్తం ఎంజాయా? సూపర్, ఫుల్ ఎంజాయ్. అన్న సాంగ్ హలో అరే రే ఆ ఒక్కడి కోసం ఎందుకు అట్లా కొట్లాడుతున్నారు? ఖడా హూ ఆజ్ భీ వహీ. చెప్పి రాసు అంటున్నారా విశాల్? అది తీసుకొని ఇష్టం రా. సో ఫైనలీ గైస్ పారడైజ్ బీచ్ లో మంచిగా ఎంజాయ్ చేసేసినాం. ఇప్పుడు పోతున్నాం అరుణాచలంకి పోతున్నాం బస్తో. తొందరగా లేట్ అయింది ఆల్రెడీ. ఫుల్ ఎంజాయ్ చేసినాం. వర్త్ అనిపించింది. అన్ని బీచ్ కన్నా ఇదే బీచ్ మంచిగా ఉంది. ఎంజాయ్ పండుగ. అరే చెప్పురా మీకు ఎట్లా అనిపించింది పాండిచ్చేరి? మాకైతే మాత్రం మళ్ళీ వచ్చినాం, మళ్ళీ పోతున్నాం. పాండిచ్చేరి పోతే ఫస్ట్ ఇదే బీచ్ కోరాలి. ఇక్కడ ఎంట్రీలో నా పేరు చెప్తే 80% ఆఫ్ 80 రూపాయలది జస్ట్ 20 రూపాయలకి ఇస్తుంటాం. సరేనా? 80% ఆఫ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి దీపక్ డేంజర్ స్మైలీ. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినాం. గొడవ ఏమైంది ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే మేము బీచ్ చూసాం, చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ 90 రూపీస్ అన్నారు. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తే మీకు 80% ఆఫ్ ఇస్తున్నారు బ్రదర్. 90 రూపీస్ అంటే దీపక్ డేంజర్ స్మైలీ 1431 చెప్తే 25 రూపీస్కి మీకు ఫుల్ స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, డైరెక్ట్ మసాజ్, డైరెక్ట్ ఈ ఫోటో చూపిస్తే ఇంకా మీకు లైఫ్ టైం ఫ్రీ. మనకు అవసరమా? గుర్తుపెట్టుకోండి. చాలా సాయి ఏమైనా మాట్లాడారు. సాయి డేంజర్ స్మైలీ ఒక్కొక్కరిని వీడు వచ్చినందుకు ఇంకోసారి నెక్స్ట్ టైం రావద్దు. బ్యాన్. సాయి డేంజర్ స్మైలీ సెకండ్ ఇది సెకండ్. ఇంకో పీడు పెడదాం. హలో గాయ్స్, దిస్ ఇస్ పారడైజ్ బీచ్. సో గాయ్స్, ఇప్పుడు పారడైజ్ బీచ్ నుంచి రాక్ బీచ్ కాడ పోతున్నాం. అక్కడ మంచి ఈవినింగ్ వైబ్స్ ఉంటాయంట. పోయి చూద్దాం ఎట్లా ఉంటుంది, మీకు కూడా చూపిస్తాం. సో గాయ్స్, కోల్డ్ కాఫీ తీసుకున్నాం. ఇక్కడ రాక్ బీచ్ కాడ వచ్చేసినాం. మంచి ఈవినింగ్ వైబ్స్ ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ ఏమో సన్ రైజ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈవినింగ్ మంచిగా ఇక్కడ చిల్ అవ్వచ్చు. ఇట్లా తాగుండా సముద్రం కాడ కూర్చుంటే మంచి వైబ్ వస్తుంది. చాలామంది వచ్చినారు ఇక్కడ ఈవినింగ్ వైబ్స్ కోసం. మంచి అనిపిస్తుంది ఇట్లా. సో గాయ్స్, ఫైనల్లీ పాండిచ్చేరి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్ బీచెస్ కవర్ చేసేసినాం. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఏ పార్ట్ మీకు నచ్చింది కమెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో అరుణాచలం వీడియో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.